హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు కూడా ఒక టేస్టీ ఐటెంతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేమిటంటే గుమగుమలాడే కోడిగుడ్ల వెల్లుల్లి కారం. చాలా టేస్టీగా ఉంటుందండి. పేరు పాతగా ఉన్నా సరే టేస్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఒకసారి ప్రాక్టీస్ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఏమి తినాలి అనిపించినప్పుడు నోటికి ఇది చక్కగా చేసుకుని తినండి. కడుపు నిండా అన్నం తింటారు. ఇది సైడ్ డిష్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సాంబార్, రసం, పప్పుచారు ఇలాంటి వాటిల్లో కూడా మనం నంజుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా తయారు చేయాలో నేను చూపించే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి. రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ముందుగా 6 గుడ్లు అయితే తీసుకుంటున్నానండి ఉడకబెట్టుకోవడానికి. గుడ్డు కారానికి ఇది మనం ఉడకబెట్టుకోవాలి. గుడ్లు ఉడికించుకునే లోపు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. అందుకోసం మనం మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ఒక 2 టీ స్పూన్లు కారం, పసుపు వేసిన కారం, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి మనం మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గుడ్లు ఎక్కువగా తినాలనుకున్న వారు ఇంకా కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇన్ని వేసుకోవాలని ఏం లేదండి. నేనైతే ఒక 6 అయితే వేస్తున్నాను. వీటిని బాయిల్ చేసుకుని మనం పైన ఆ పెంక్ అనేది కూడా మొత్తం తీసేసుకోవాలి. గుడ్లు బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒలిచి పెట్టేసుకోవాలి. ఈ విధంగా గుడ్లన్నీ కూడా వలిచి పెట్టేసుకోవాలి. వీటికి మనం ఘాట్లు కూడా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది లోపలికల్లా. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ అనేది. అందుకే మొత్తం అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. మన నూనెలో ఫ్రై అయినప్పుడు ఆ ఘాట్ అనేది కొంచెం విచ్చులుతుంది. అందులోకి బాగా ఆ ఉప్పు కారం అనేది, ఆ మసాలా ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది గుడ్డుకి. అప్పుడు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ అన్నీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పెట్టిన తర్వాత ఒక 3 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి. గుడ్లు ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 గిన్నెల ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కాగిన నూనెలోనికి ఒక్కొక్కటిగా గుడ్లన్నీ కూడా వేసేసుకోవాలి. ఒక మీద చెందకుండా నిదానంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే గుడ్లు వేపాలి అంటే ఉడికించిన గుడ్లు ఉడికించగానే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగోదు. ఇట్లా వేపుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కారం వేసిన తర్వాత గుడ్డు అనేది వేగదిక మనం ఇప్పుడు వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్స్ అయితే మీరు పాటించండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుడ్డు కారం. ఈ విధంగా మనం అటు ఇటు తిప్పుకుంటూ కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గుడ్డు పైన ఆ లేయర్ అనేది చక్కగా వేగితే ఆ టేస్ట్ చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగానే మీరు ట్రై చేసినప్పుడు ఈ విధంగానే చేసుకోండి. ఈ వేగిన గుడ్లన్నింటి కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. గుడ్లు వేయించుకున్న మిగిలిన ఆయిల్లోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ సాయిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేసుకోవాలి. అవి వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు ఎందుకు వేసామంటే మనం తినేటప్పుడు పంట కింద ఆ పోపు గింజలు అనేవి పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి, అందుకే వేస్తున్నాను. చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఏమాత్రం లావుగా అయితే కోసుకోవద్దు, చాలా సన్నగా అంటే చాలా సన్నగా తరుముకుంటే ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది ఈ కారానికి. ఈ విధంగా మొత్తం కలిసేలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత చూద్దామండి. చూడండి, సగం అయితే ఉల్లిపాయ అయితే బాయిల్ అయిపోయింది. దీన్ని ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి మాడిపోకుండా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం వెల్లుల్లి కారంలో సాల్ట్ వేసాం, చూసి వేసుకోండి, లేకపోతే ఎక్కువైపోతుంది సాల్ట్ అనేది. అవి కూడా వేసుకుని కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇంకెక్కడ కూడా మనం మూత పెట్టుకునే పని ఉండదండి, ఎందుకంటే ఉల్లిపాయ డ్రైగా వేగాలి. బ్రౌన్ ఆనియన్స్ లాగా అలా కరకరలాడేటట్టుగా వేయించుకోవాలి. కాబట్టి మూత పెట్టుకోకుండా ఈ విధంగా వేయించుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రై అయితే సరిపోతుంది. బాగా వేగిందండి ఉల్లిపాయ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఇందులోకి వేసేసుకోవాలి.
చూస్తారు కదా, ఈ వెల్లుల్లి కారం కచ్చాపిచ్చిగాని గ్రైండ్ అయితే బాగుంటుంది, శుద్ధలాగా అయితే బాగోదండి. ఇది వెల్లుల్లి కారం కాబట్టి కారం కారంగా పొడి పొడిగా డ్రైగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఉల్లిపాయలోకి మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి, అది తిప్పుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లుగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మనం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే కొంచెం కాసైనా వేసుకోవచ్చండి, లేదంటే ఈ విధంగానైనా సరిపోతుంది. నాకైతే ఇలా సరిపోతుంది, డ్రైగానే ఉంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, కారం అయితే ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఎగ్స్ మొత్తం కూడా కారం ఉప్పు పట్టేలా ఈ ఉల్లికారం అంతా కూడా ఎల్లుల్లికారం అంతా కూడా ఈ ఎగ్స్ పట్టించేయాలి. బాగా అటు ఇటు తిప్పుకుంటూ పట్టించేయాలి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్ల లోపలికి ఈ ఫ్లేవర్ అంతా కూడా వెళ్ళడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అందుకే ముందుగానే మనం గుడ్లు అయితే వేయించుకున్నామండి, ఇప్పుడైతే వేగవు, అందుకని వేయించి వేసుకున్నాము. ఈ విధంగానే చేసుకోండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి అలానే మనం ఉడికించుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మొత్తం కూడా ఎగ్స్కి పడుతుంది, కారం కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఈ విధంగా ఒకసారి మొద్ది చూసుకోవాలండి. చూడండి, ఎక్కువగా వేగితే మాడిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి మనం ఈ విధంగా ఫ్రై అయితే చాలు. మూత తీసేసి ఇంకా మనం ఒకసారి అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా మనం ఎగ్స్ అన్నీ కూడా ఇందులో చాలా బాగా కారం అంతా కూడా చక్కగా పట్టింది. వీడియోలో చూస్తుంటే కొంచెం కారం డ్రై అయినట్టుగా ఉంది, కానీ టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి ఈ ఎగ్స్కి. ఈ విధంగా ఎగ్ అయితే మొత్తం ఆ కారం అంతా కూడా చాలా బాగా పట్టేస్తుంది. కారం చల్లారినాక తింటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి. వెంటనే తింటే ఆ ఎగ్స్లోకి కారం అనేది కొంచెం వెళ్ళదు, కాబట్టి ఆ కారం చల్లారినాక తింటే ఇంకా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇంకెందుకు కలిసి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.